తెలంగాణలో ఓట్ల వివాదం మళ్లీ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణ చేశారు. ఎన్నికల నిబంధనలు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఉల్లంఘించారని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ఎలక్టోరల్ ఫ్రాడ్కు పాల్పడితే, అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, ఎన్నికల మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? ఈ రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓటుంది, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో కూడా ఓటుంది, వారి కుటుంబ సభ్యులకు కూడా ఓటుంది, అదేవిధంగా కొడంగల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు ఓటుంది. అందుకొరకే వారి కుటుంబ సమేతంగా వారు కొడంగల్లో ఓటేశారు. మరి అనుమల రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో కూడా ఓటున్నది. ఇది ఆయన ఎపిక్ నెంబర్ కూడా నేను చెప్తాను. ఒకటే ఎపిక్ నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి. TES 0274-035. అదేవిధంగా కొడంగల్లో TES సేమ్ 0274-035. కొడంగల్ ఇది. కొడంగల్లోనేమో 974 అనే సీరియల్ నెంబర్లో ఉన్నది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలోనేమో మరి 601 అనే సీరియల్ నెంబర్లో వారికి ఓటున్నది. మరి ఇది నేరమే కదా.